హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 174. అంతే వేద మూతి ముడిచి చరణ్‌ని కోపంగా చూస్తూ దొంగ సచ్చినోడా, పందోడా నేనేదో ప్రేమతో ఇంకా ఎక్కడ కష్టపడుతున్నాను అని నన్ను తీసుకొస్తున్నావు అనుకుంటే కకృతిగా కేక్ కోసం వస్తున్నావా? పో నేనివ్వను పో నా కేక్ నీకు అని చరణ్ భుజం మీద పిడికిలి బిగించి కొడుతూ ఉంటుంది. అబ్బా! రాక్షసి తాకుతుందిరా అని చరణ్ నవ్వుతూనే వేదాతో దెబ్బలు తింటూ ఇద్దరు రూమ్‌లోకి వచ్చాక వాళ్ళిద్దరి ఫైటింగ్‌ని చూస్తూ ఉంటాడు. రుద్ర సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని. వాళ్ళ ఇద్దరి ఫైటింగ్ రుద్ర సీరియస్‌గా చూస్తూ ఉంటే, "నేనేమి అనలేదన్నయ్య. కేక్ కోసం వచ్చాను అని చెప్తుంటేనే, ఇదిగో ఈ రాక్షసి కొడుతుంది" అని టేబుల్ మీద చక్కగా కేక్ దర్శనం ఇవ్వడంతో, "ఇదిగో దీనికోసమే వచ్చాను" అని కేక్ పీస్ తీసుకొని తీసుకువెళ్ళి రుద్రకి తినిపిస్తాడు చరణ్. థ్యాంక్ యూ అని తమ్ముడికి కూడా ఆ కేక్ కాస్త తినిపిస్తాడు రుద్ర. "రేయ్ వేదుగా ఇదిగో నీకు కూడా" అని చరణ్ వేదకి కూడా తినిపించి వేద చరణ్‌కి తినిపించాక, "ఇదిగో నేను హాఫ్ పట్టుకెళ్ళిపోతున్నాను. మిగతా హాఫ్ నీకు. ఏదైనా 50, 50 ఓకేనా? బాయ్" అని చరణ్ బాబు కేక్‌తో అక్కడి నుండి జంప్ అయిపోతే, మన పాప ఆ మిగిలిన కేక్‌ని పట్టుకొని వచ్చి రుద్ర ముందు ఎంచక్కా కూర్చొని కేక్‌ని స్పూన్‌తో తింటూ, "థ్యాంక్ యూ సో మచ్ బావ. మన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇక నువ్వు సెలబ్రేషన్స్ చేయకపోయినా పర్లేదు. నేను మర్చిపోలేని గిఫ్ట్‌ని ఇచ్చావు. థ్యాంక్ యూ బావ. డ్యాడీ అసలు వస్తాడు అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ బావ" అని వేద చక్కగా కేక్ ఎంజాయ్ చేస్తూ, తింటూ సంబరంగా చెప్తూ ఉంటే, "నువ్వు సంతోషంలో పడి ఆ కేక్ తినడం నేను గమనించడం లేదు అనుకుంటే మాత్రం తన్నులు పడతాయి. తిన్నది చాలు ఇప్పటికే సగం తినేసావు. ఇంకా ఎక్కువగా తింటే కాఫ్ వస్తుంది. గొంతు పాడవుతుంది. అనవసరంగా మళ్ళీ 10 డేస్ ఇబ్బంది పడాలి. తీసుకెళ్ళి దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టు. అర్థమైందా? నేను గమనించడం లేదు అని ఇప్పుడు నువ్వు పూర్తిగా తిన్నావనుకో, అనవసరంగా తన్నులు తింటావు నా చేతిలో" అని రుద్ర బేస్ వాయిస్‌లో చెప్పగానే, ఈయనొకడు. పెళ్లి రోజు కూడా పెళ్ళాన్ని ప్రశాంతంగా కేక్ తిననివ్వడు. ఇలాంటి మొగుడిని నాకే ఎందుకు తగిలించావయ్యా అసలు? ఇలాంటి వాడిని నేను తప్ప ఇంకొకర్లు ఇంకొకరు అసలు భరించే వాళ్ళే కాదు. నేనీయన గారికి దొరికినందుకు ఇంకా ఈయన రోజు నాకు పూలతో, పాలతో అభిషేకం చేసి నాకు దండం పెట్టాలి. అప్పుడు గాని మా రుద్రబాబు గారికి బుద్ధి రాదు అని పొట్ట మీద ఒక చెయ్యి వేసుకొని, ఇంకో చేతిలో కేక్ పట్టుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి నడుస్తూ ఇవన్నీ మనసులో అనుకుంటూ ఉంది వేదా పాప. ఫ్రిడ్జ్‌లో కేక్ పెట్టేసి వచ్చి బుంగమూతి పెట్టుకొని మళ్ళీ రుద్ర ముందు కూర్చున్న వేదని చూసిన రుద్ర, "పువ్వులు, పాలు చాలా? హనీ, పంచదార ఇంకా పసుపు, కుంకుమ కూడా అభిషేకం చేయాలా నీకు?" అని రుద్ర కళ్ళు ఎగరేసి మరీ అడిగాడు వేదని. రుద్ర అడిగిన దానికి వేద నవ్వుతూ, "అంటే నేనివన్నీ మనసులోనే అనుకున్నాను కదా! నీకెలా తెలిసింది బావ?" అని అడిగింది తెగ మెలికలు తిరిగిపోతూ. "నీకు బాగా ఎక్స్‌ట్రాలెక్కువయ్యాయే. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా నువ్వు" అని రుద్ర ఆమె నడుము మీద చేయి వేయగానే, "ఆ! బావ ప్లీజ్ వద్దు" అని చెక్కిలి గింతలు పెడుతూ ఉంటే వేద మెలికలు తిరిగిపోతూ ఉంటే ఆమె నవ్వుని చూస్తూ రుద్రబాబు మురుసుకొని ఆమెను గట్టిగా హత్తుకొని 2 చేతుల్లో ఎత్తుకొని, "వెళ్దాం పద పడుకుందువు గాని. ఇక చాలా టైం అయ్యింది" అని భార్యని చాలా మురిపెంగా చూసుకుంటూ ఉంటాడు. ఆమెను 2 చేతుల్లో పొదవి పట్టుకొని. రుద్ర ఆమె మీద నుండి లేస్తూ ఉంటే, వేద రుద్రని లేవనివ్వకుండా అతడి కాలర్ పట్టుకొని ఆమె మీదకి లాక్కుంది. "నార్మల్ మనిషివి అనుకుంటున్నావా? మీద పడితే కుక్క పిల్లలా అరుస్తావు మళ్ళీ. ఎందుకే ఇప్పుడు నీకిలాంటి ఆటలు" అని అన్నాడు రుద్ర వేద కళ్ళల్లోకి చూస్తూ. "ఎక్కడికెళ్తున్నావు మరి? ఇక్కడే ఉండు" అని వేద అంది అతడిని వదలకుండానే. "కనీసం లైట్ అయినా ఆఫ్ చేయనివ్వవే" అని చెప్పి వేద అతడిని వదలకపోవడంతో రుద్ర ఆమె పక్కనే పడుకొని లైట్ ఆఫ్ చేసి ఆమె వైపు చూడడంతో వేద మెల్లిగా అతడి వైపుకు తిరిగి అతడి కళ్ళల్లోకి చూస్తూ అతడి బుగ్గపై ఆమె చేతులు వేసి మరి, "మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ ఏం లేదా బావా" అని చాలా తీయగా, గారంగా అడిగింది. "ఏం కావాలే? మీ అయ్యొచ్చాడు కదే! ఇంకేం కావాలిప్పుడు నీకు?"
అని రుద్ర వేద పెదాలని తడుముతూ ఆమె కింది పెదవి లాగుతూ అడిగాడు. ఆ గిఫ్ట్ కాదు. నువ్విచ్చే గిఫ్ట్ ఏమైనా ఇవ్వొచ్చు కదా ప్లీజ్ అని మన పాప మత్తుగా రుద్ర కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, సైలెంట్‌గా ఉన్నవాడికి ఎందుకే ఫీలింగ్స్ తెప్పించి నన్ను సతాయిస్తావు? అని అన్నాడు రుద్ర. నేనెప్పుడు నీకు ఫీలింగ్స్ తెప్పించానంట? ఒక ముద్దివ్వొచ్చు కదా అని వేద మెల్లిగా రుద్ర దగ్గరికి జరుగుతూ, ఆమె పెదాలని అతడి పెదాల దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటే, ఆమె మూతి మీద ఒక్కటి వేసి, ఇలాంటి వేషాలు అవసరమా ఇప్పుడు? అని అడిగాడు రుద్ర. దాంతో వేద కోపంగా రుద్రని చూస్తూ నీకవసరం లేదేమో, నాకవసరమే. అయినా నా మొగుడు నా ఇష్టం. నేనేమైనా చేసుకుంటాను. నువ్వు మధ్యలో అడ్డొచ్చావనుకో నీ సంగతి చెప్తాను అని రుద్రకి వార్నింగ్ ఇచ్చి మరీ వేదానే రుద్ర పెదాలపై ముద్దు పెట్టింది. భార్య అంత ప్రేమగా ఇస్తున్న ముద్దుని కాదు అంటాడా ఇక రుద్రబాబు? లీడ్ తీసుకొని అరగంట పాటు వేదని స్మూత్‌గా కిస్ చేసి ఆమె అతడిని గట్టిగా హత్తుకోవడంతో రుద్ర వేద వెన్ను నిమురుతూ ఆమెను మెల్లిగా కౌగిలించుకొని ఇలా అవుతుంది అనే వద్దు అన్నానే. ముద్దుతో ఆగాలి అనిపించదు. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి సైలెంట్‌గా ఉండాలి. కాస్త డెలివరీ అయ్యే వరకైనా. కుదురుగా ఉండవే. ఆలోపు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు అన్నాడు రుద్ర ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకొని. నేనేం పిచ్చి పనులు చేయట్లేదు. మంచి పనులు చేస్తున్నాను. మా బావని ముద్దు పెట్టుకోవడం పిచ్చి పనేం కాదు అని అంది వేద బుంగమూతి పెట్టుకొని. మంచిది. ఆ మంచి పనులు చేయకే రాక్షసి. పడుకో ఇప్పటికైనా అని వేదని అతడి కౌగిలిలో హాయిగా బంధించేసి ఆమెకి జోకొడుతూ ఉంటే నిద్రలోకి జారుకుంది వేద. అసలే దీనికి దూరంగా ఉండి పిచ్చిలేస్తుంది అంటే ఇది ఇంకా పిచ్చి లేపుతుంది దీని పిచ్చితో నాకు అని రుద్ర కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే మీనాక్షి గారు అందరినీ తొందర చేస్తూ ఉంటారు. అందరూ త్వరగా రెడీ అవ్వండ్రా గుడికి వెళ్ళాలి. శౌర్య మీ అత్తగారి వాళ్ళు కూడా వస్తున్నారు ఇవాళ. అందరూ రెడీ అవ్వండ్రా అని తొందర చేస్తూ ఉంటే అప్పటికే అందరూ రెడీ అయ్యారు సుధా, భాస్కర్ గారితో సహా. అందరూ రుద్ర, వేద కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే వేదని తీసుకొని రుద్ర కిందికి వస్తూ కనిపించాడు. రుద్రబాబు జీన్స్ పిస్తా కలర్ షర్ట్‌లో మెరిసిపోతూ ఉంటే, వేద పిస్తా కలర్ అండ్ సిల్వర్ కలర్ కలిపిన లైట్ వెయిట్ పట్టు శారీ కట్టుకొని, దానికి మ్యాచ్ అయ్యే విధంగా సింపుల్ డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్‌తో చేతికి బంగారు గాజులు, మట్టి గాజులు, జుట్టుని చిన్న క్లిప్పులో బంధించి, జడలో పువ్వులు పెట్టుకొని, నుదుటిన స్టోన్ స్టిక్కర్, దాని కింద కుంకుమతో తల్లి కాబోతుంది కదా! ఇంకా రెట్టింపు అందంతో మెరిసిపోతూ ఉంటే, అందరూ వాళ్ళిద్దరినే చూస్తూ ఉన్నారు హ్యాపీగా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.